ఒకప్పుడు చేతిలో ప్లకార్డులు పట్టుకొని పేపర్ లీక్ అయితే ప్రభుత్వానిదే బాధ్యత అని నినదిస్తూ వీధుల్లోకి దిగాడా విద్యార్థి నాయకుడు. వేలాది మంది విద్యార్థులతో కలిసి సచివాలయం ముందు ఆందోళన చేసి పోలీసుల లాఠీచార్జుల్లో గాయపడిన అదే వ్యక్తి ఈ రోజు దేశ విద్యాశాఖ మంత్రి. ఇప్పుడు మళ్లీ దేశవ్యాప్తంగా పేపర్ లీక్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. ప్రతిపక్షం రాజీనామా కోరుతోంది. ఇప్పుడు నిరసన చేసిన ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు ఎందుకు విమర్శల కేంద్రంగా మారారు? ఇదే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. అసలు 1997లో ఏం జరిగింది? ఆ సంఘటనతో ధర్మేంద్ర ప్రధాన్కు ఉన్న సంబంధమేంటి? దాదాపు 3 దశాబ్దాల తర్వాత అదే అంశం మళ్లీ ఆయనను ఎందుకు వెంటాడుతోంది? ఈ రోజు మనం తెలుసుకోబోయేది అదే కథ. అది 1997లోని ఒడిశా. అప్పట్లో రాష్ట్ర రాజకీయాలు ఒక పరీక్షా పేపర్ లీక్ వివాదంతో ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రశ్నాపత్రం బయటకు వెళ్లిందనే ఆరోపణలు రావటంతో విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVPలో చురుకైన విద్యార్థి నాయకుడిగా పనిచేస్తున్నారు. విద్యార్థుల ఆగ్రహాన్ని సంఘటితం చేస్తూ ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. భువనేశ్వర్లోని సచివాలయం వద్ద వేలాది మంది విద్యార్థులతో కలిసి భారీ నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆ ఘటనలో ధర్మేంద్ర ప్రధాన్ గాయపడ్డారు కూడా. ఆయన గాయపడినప్పుడు ఆ రోజు తీసిన కొన్ని ఫోటోలు, వార్తా కటింగ్స్ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సంఘటన ధర్మేంద్ర ప్రధాన్ ను ఒక్కసారిగా పెద్ద నాయకుడిని చేయలేదు, కానీ ఆయనను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యార్థి నాయకుడిగా నిలబెట్టింది. ఉద్యమాలు ఎలా నిర్వహించాలి, విద్యార్థులను ఎలా సమీకరించాలి, ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి అనే విషయాల్లో ఆయనకు అప్పుడే అనుభవం వచ్చింది. ABVPలో ఆయన చురుకుదనం బీజేపీ నాయకత్వం దృష్టిని ఆకర్షించింది. అక్కడి నుంచే భారతీయ జనతా యువ మోర్చాలో బాధ్యతలు చేపట్టి క్రమంగా సంస్థాగత రాజకీయాల్లో ఎదిగారు. ప్రసంగాలతో కాకుండా సంస్థను బలోపేతం చేసే నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అదే ప్రత్యేకత తర్వాత ఆయనను రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు తీసుకెళ్లింది. సంవత్సరాలు గడిచాయి, ప్రభుత్వాలు మారాయి. ధర్మేంద్ర ప్రధాన్ కూడా విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. పెట్రోలియం శాఖను నిర్వహించారు. తర్వాత కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు. కొత్త జాతీయ విద్యా విధానం అమలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, డిజిటల్ విద్యా విస్తరణ వంటి కీలక అంశాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఆయనపై పడింది. రాజకీయంగా కూడా ఆయన ప్రభావం పెరిగింది. ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో కీలక నాయకుడిగా బీజేపీ ఆయనకు వరుసగా బాధ్యతలు అప్పగించింది. ఒకప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న నాయకుడిగా మారిపోయారు. అయితే రాజకీయాల్లో గతం ఎప్పుడూ పూర్తిగా మాయమవ్వదు. ముఖ్యంగా ఒకప్పుడు చెప్పిన మాటలు, చేసిన పోరాటాలు భవిష్యత్తులో వారి ముందే ప్రశ్నలుగా నిలబడే సందర్భాలు వస్తుంటాయి. ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో కూడా అదే జరిగింది. దేశంలో అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్ చుట్టూ వివాదం చెలరేగింది. ప్రశ్నాపత్రం లీకైందనే ఆరోపణలు, పరీక్షా నిర్వహణపై అనుమానాలు, ఫలితాలపై వివాదం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించాయి. లక్షలాది మంది విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశాయి. ఇదే సమయంలో 1997లో ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్న నిరసనకు సంబంధించిన పాత ఫోటోలు, వార్తా కటింగ్స్ మళ్లీ వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఒకే పోలిక మొదలైంది. అప్పుడు పేపర్ లీకుపై రోడ్డెక్కిన నాయకుడు ఇప్పుడు అదే తరహా ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు వేరే వైఖరిలో ఉన్నారు? ఇదే ప్రశ్న తర్వాతి రాజకీయ చర్చకు కేంద్ర బిందువైంది. నీట్ దేశంలో అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటి. ప్రతి ఏడాది 20 లక్షలకు పైగా విద్యార్థులు ఒక్క వైద్య సీటు కోసం ఈ పరీక్ష రాశారు. ఒక మార్కు తేడా కూడా ర్యాంకును మార్చేసింది. అలాంటి పరీక్ష చుట్టూ వివాదం మొదలవటంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఫలితాలు విడుదలైన తర్వాత కొన్ని పరీక్షా కేంద్రాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రశ్నాపత్రం ముందుగానే బయటకు వెళ్లిందనే ఆరోపణలు వినిపించాయి. కొంతమంది విద్యార్థులకు అసాధారణంగా గ్రేస్ మార్కులు రావటం, కొన్ని కేంద్రాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. మొదట ఇవి విడివిడిగా వచ్చిన ఫిర్యాదులుగానే కనిపించినా కొద్ది రోజుల్లోనే అవి జాతీయ స్థాయి రాజకీయ అంశంగా మారిపోయాయి. వివాదం పెరుగుతుండగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA స్పందించింది. పరీక్షా ప్రక్రియ మొత్తం దెబ్బతినలేదని, కొన్ని ప్రాంతాల్లో జరిగిన అక్రమాలను మొత్తం పరీక్షకు ఆపాదించడం సరైంది కాదని తెలిపింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ ప్రారంభించింది. పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. ఎక్కడైనా అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులను వదిలిపెట్టబోమని ప్రకటించింది. మరోవైపు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దేశవ్యాప్తంగా పరీక్షను పూర్తిగా రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ సందర్భంగా పరీక్షల్లో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే దేశమంతా పరీక్షను రద్దు చేసేంత స్థాయిలో వ్యవస్థ
సంస్థాగత లోపాలు ఉన్నాయని నిర్ధారించే ఆధారాలు తమ ముందుకు రాలేదని పేర్కొంటూ మొత్తం పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్ను కోర్టు అంగీకరించలేదు. ఈ పరిణామాల మధ్య ధర్మేంద్ర ప్రధాన్ వరుసగా మీడియా ముందుకు వచ్చారు. పరీక్ష వ్యవస్థపై వచ్చిన ప్రతి ఆరోపణను ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంటోందని చెప్పారు. ఎక్కడ అక్రమాలు జరిగాయో అక్కడ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, దర్యాప్తు పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని కూడా ప్రకటించారు. అయితే ప్రతిపక్ష పార్టీలు ఈ సమాధానాలతో సంతృప్తి చెందలేదు. పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలకు రాజకీయ బాధ్యత కూడా ఉండాలని, విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశాయి. పార్లమెంటులోనూ బయట అదే డిమాండ్ను కొనసాగించాయి. ఇక్కడే 1997 కథ మళ్లీ రాజకీయ చర్చలోకి వచ్చింది. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, సోషల్ మీడియాలోని అనేక మంది ఒకే ప్రశ్నను ముందుకు తెచ్చారు. ఒకప్పుడు ఒడిశాలో పేపర్ లీక్ కు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు అదే తరహా ఆరోపణలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నప్పుడు ఎందుకు వేరే విధంగా స్పందిస్తున్నారు అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. 1997లో నిరసన చేస్తున్న ఆయన ఫోటోలు, పాత వార్తా కటింగ్స్ మళ్లీ వైరల్ అయ్యాయి. అప్పటి వ్యాఖ్యలను, ఇప్పటి పరిస్థితిని పోలుస్తూ అనేక పోస్టులు వైరల్ గా మారాయి. రాజకీయ చర్చ ఒక్కసారిగా నీటి నుంచి అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అనే పోలిక వైపు మళ్లింది. అయితే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ పోలికను అంగీకరించలేదు. 1997లో జరిగిన సంఘటన, ప్రస్తుతం జరుగుతున్న నీటు వివాదం స్వభావం వేర్వేరని అధికార పక్షం వాదించింది. ఒకవైపు దర్యాప్తు కొనసాగుతోందని, మరోవైపు ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. ప్రతిపక్షం మాత్రం ఇది సరిపోదని, ఒకప్పుడు ప్రభుత్వ బాధ్యత గురించి మాట్లాడిన నాయకుడు ఇప్పుడు కూడా అదే ప్రమాణాన్ని తనపై అమలు చేసుకోవాలని వాదించింది. దీంతో చర్చ మరింత తీవ్రంగా మారింది. ఈ మొత్తం వివాదంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఒక్క నీట్ కాదు, ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ కూడా కాదు. ఒకే వ్యక్తి జీవితంలో వచ్చిన రెండు దశలు. ఒక దశలో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, మరో దశలో ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించాల్సిన స్థితిలో నిలిచారు. అధికారంలో లేని సమయంలో మాట్లాడే మాటలు, అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఒకేలా ఉండాలా? పరిస్థితులు మారితే బాధ్యతలను చూసే కోణం కూడా మారుతుందా అనే పెద్ద చర్చ ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొనసాగుతోంది. అందుకే ఈ కథ కేవలం ఒక పేపర్ లీక్ కథ కాదు. ఇది ఒక నాయకుడి రాజకీయ ప్రయాణం ఎలా మారిందనే కథ. ఒకప్పుడు నిరసన చేసిన నాయకుడిని ఇప్పుడు అదే అంశంపై ప్రశ్నిస్తున్న ప్రజల కథ. అలాగే ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవారికి, ప్రతిపక్షంలో ఉన్నవారికి ఒకే ప్రమాణం వర్తించాలా అనే ప్రశ్నను మళ్లీ గుర్తు చేస్తున్న కథ కూడా. రాజకీయాల్లో ఒక మాట తరచూ వినిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే మాటలు ఒకలా ఉంటాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకునే నిర్ణయాలు మరొకలా ఉంటాయి. ధర్మేంద్ర ప్రధాన్ చుట్టూ జరుగుతున్న చర్చ కూడా ఇప్పుడు అదే ప్రశ్న దగ్గరకు వచ్చి ఆగింది. 1997లో ఒక విద్యార్థి నాయకుడిగా పరీక్షా పేపర్ లీకుపై ప్రభుత్వాన్ని నిలదీసిన వ్యక్తి ఈ రోజు దేశ విద్యాశాఖ మంత్రిగా అదే తరహా ఆరోపణల మధ్య నిలబడ్డారు. అందుకే ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఈ రెండు సంఘటనలను పోలుస్తూ రాజకీయ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ మొత్తం వివాదంలో మరో విషయం కూడా గమనించాల్సిందే. నీట్ నిర్వహణ బాధ్యత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏదే అయినప్పటికీ ఆ సంస్థ కేంద్ర విద్యాశాఖ పరిధిలో పనిచేస్తుంది. అందుకే పరీక్ష నిర్వహణలో లోపాలు బయటపడినప్పుడు రాజకీయ బాధ్యత ఎవరు తీసుకోవాలి అనే ప్రశ్న సహజంగానే ముందుకు వచ్చింది. ప్రతిపక్షం మాత్రం దీనిని నేరుగా విద్యాశాఖ మంత్రి బాధ్యతగా అభివర్ణించింది. ప్రభుత్వం మాత్రం విచారణ పూర్తయ్యే వరకు ఎవరిపైనా ముందుగానే తీర్పు చెప్పకూడదని వాదిస్తోంది. ఈ రెండు వైఖరుల మధ్యే దేశ రాజకీయ చర్చ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 1997 ఫోటోలు కూడా ఈ చర్చను మరింత వేడెక్కించాయి. ఒక ఫోటోలో చేతిలో ప్లకార్డు పట్టుకుని నిరసన చేస్తున్న యువ నాయకుడు, మరో ఫోటోలో దేశ విద్యాశాఖ మంత్రిగా మీడియా సమావేశంలో మాట్లాడుతున్న అదే వ్యక్తి. ఈ రెండు చిత్రాలను పక్కపక్కన పెట్టి అనేక మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు. అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు అదే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన స్థితిలో ఎందుకు ఉన్నారు అని. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ తన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. పరీక్షల్లో ఎక్కడ అక్రమాలు జరిగితే అక్కడ కఠిన చర్యలు తప్పవని, దర్యాప్తు పూర్తయ్యాక బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. విచారణ పూర్తి కాకముందే రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదనే అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పలుమార్లు వ్యక్తం చేసింది. ఇదే కారణంగా ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే రాజకీయంగా చూస్తే ఈ వివాదం ఇక్కడితో ముగిసినట్టు కనిపించటం లేదు. ఎందుకంటే ఇది ఒక నీట్ పరీక్ష గురించే కాదు, పరీక్షా వ్యవస్థపై
ప్రజల నమ్మకం, ప్రభుత్వ బాధ్యత, రాజకీయ జవాబుదారీతనం, అధికారంలో ఉన్నప్పుడు అనుసరించే ప్రమాణాలు. ఈ 4 అంశాలు ఇప్పుడు ఒకే చోట కలిశాయి. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ పేరు చుట్టూ నడుస్తున్న చర్చ కేవలం ఒక మంత్రి గురించే కాదు, అధికారంలో ఉన్న నాయకులు తమ గత వైఖరికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారా అనే పెద్ద ప్రశ్న గురించి. చివరకు ఈ విషయంలో తీర్పు చెప్పాల్సింది రాజకీయ పార్టీలు కాదు, ప్రజలే. ఒకప్పుడు పేపర్ లీకుపై రోడ్డెక్కి గళమెత్తిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన ఎగ్జామ్ పేపర్ లీకేజీపై ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అని నిలదీయాల్సిందే. మరి నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్లు చేస్తున్న పోరాటం, ధర్మేంద్ర రాజీనామా డిమాండ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి లోతైన రాజకీయ సమకాలీన విశ్లేషణల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.